హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ 6 నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఆసక్తి ఉంటే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఈ పోస్టులకి అప్లై చేయడానికి అవసరమైన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి వెంటనే కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నార్సెట్ 6కి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే మన యాప్లో ఒక టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్గా ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్నటువంటి స్టోర్లో మీకు టెస్ట్ సిరీస్ అయితే కనిపిస్తుంది. ఆ టెస్ట్ సిరీస్ని చూసి నచ్చితే మీరు తీసుకోవచ్చు. మరి తాజాగా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వారైతే విడుదల చేయడం జరిగింది. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ 6 పేరుతో ఈ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 26వ తేదీన విడుదల చేశారు. ఈ యొక్క నార్సెట్ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ అయితే రిలీజ్ చేస్తుంటారు. గత సంవత్సరం మనం చూసుకుంటే 2 సార్లు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి పే స్కేల్ ఎలా ఉంటుందంటే 7th CPC ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. 9,300 నుంచి 34,800 మధ్య దీనికి సంబంధించినటువంటి శాలరీ ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే గ్రేడ్ పే కూడా ఒక 4,600 ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్ కూడా కలుపుకొని శాలరీ అనేది 70,000కు పైగానే మీకు రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే తప్పనిసరిగా BSc నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదా BSc పోస్ట్ సర్టిఫికేట్ లేదా పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. దీంతో పాటుగా స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సుగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇది తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట. లేదన్నట్లయితే GNM పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్లో అంటే స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇప్పుడు GNM వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలంటే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 50 బెడెడ్ హాస్పిటల్లో వారి క్వాలిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. BSc నర్సింగ్ చేసిన వాళ్ళైతే అవసరం లేదు. GNM మాత్రమే చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. మరి ఈ పోస్టులకి అప్లై చేయాలంటే వయస్సు అనేది 18 నుండి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు నేను చెప్తాను. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. జనరల్ లేదా OBC క్యాండిడేట్స్ అయినట్లయితే 300 రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే SC ST క్యాండిడేట్స్ EWS క్యాండిడేట్స్ అయితే 2,400 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అభ్యర్థులకి అంటే PWD క్యాండిడేట్స్కి లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి ఫీజు నుండి మినహాయింపు అయితే ఇచ్చారు. వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఈ ఫీజు పే చేసేటువంటి SC ST అభ్యర్థులు పరీక్ష రాసిన తర్వాత పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత వారికి సంబంధించినటువంటి ఫీజు అనేది రిఫండ్ చేయడం జరుగుతుందని కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లోనే మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో కండక్ట్ చేసే నార్సెట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. అలాగే మెయిన్స్ డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. 2 కూడా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నార్సెట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 14, 2024న కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నార్సెట్ మెయిన్స్ అనేది స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అనేది మే 5వ తేదీన కండక్ట్ చేయబోతున్నట్టుగా తాజాగా మనకి డేట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 17 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు మార్చి 18 నుంచి మార్చి 20వ తేదీ మధ్య
అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ లేదా ఎడిట్ చేయాలంటే చేసుకునే అవకాశం అయితే ఇస్తారు. అయితే కరెక్షన్స్ లేదా ఎడిట్ చేసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ, యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి కేటగిరీలు అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్గా తెలుపుతూ మీరు అప్లై అయితే చేసుకోండి. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే మార్చి 17 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం అయితే ఉంటుంది. మీరు చివరి తేదీ వరకు కూడా చూడకుండా త్వరగా అప్లై అయితే చేసుకోండి. మరి ఈ పోస్టులకి అప్లై చేసేటప్పుడు వీళ్ళు కొన్ని అప్లోడ్ ఇమేజ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి చెక్ చేసుకొని అంటే క్లియర్గా చూసి అప్లోడ్ అయితే చేయండి. ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ వంటివి కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చదివి వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఫాలో అవుతూ మీరు అప్లై అయితే చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే చివరి తేదీ నాటికి ఈ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైనట్లయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఓబీసీ వాళ్ళు అయినట్లయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ మరియు ఓబీసీ వాళ్ళు అయినట్లయితే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ ప్లస్ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 15 సంవత్సరాలు, అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయినట్లయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. దీంతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ మరియు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మొత్తం 2 స్టేజ్ల్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 నార్సెట్ ప్రిలిమినరీ అని, స్టేజ్ 2 నార్సెట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అని పిలవడం జరుగుతుంది. స్టేజ్ 1 నార్సెట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇందులో వచ్చినటువంటి మార్కులు అనేవి ఫైనల్ సెలక్షన్లో కన్సిడర్ చెయ్యరు. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే స్టేజ్ 2కి అలౌ చేయడం అయితే జరుగుతుంది. నార్సెట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మొత్తం 90 నిమిషాల సమయం అయితే ఇస్తారు. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే యాప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. మరో 80 ప్రశ్నలు అనేవి నర్సింగ్ కోర్సెస్కి సంబంధించినటువంటి ఎంటైర్ సిలబస్ని బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఖచ్చితంగా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది మనం చూసుకున్నట్లయితే 5 సెక్షన్లుగా డివైడ్ చేస్తారు. 18 నిమిషాలు ప్రతి సెక్షన్కి కూడా ఇస్తారు. ప్రతి సెక్షన్లో కూడా 20 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి సెక్షన్ కూడా దానికి ఇచ్చినటువంటి టైం కంప్లీట్ అవ్వగానే క్లోజ్ అయ్యి నెక్స్ట్ సెక్షన్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయితే అవుతుంది. ప్రీవియస్గా మీరు రాసినటువంటి సెక్షన్ ఏదైనా ఉన్నట్లయితే అది మళ్ళీ మీరు ఓపెన్ చేసుకోవడానికి టైం అయితే ఉండదు, అంటే ఓపెన్ కూడా కాదన్నమాట. కాబట్టి ఈ 90 నిమిషాల సమయంలో ప్రతి సెక్షన్కి ఇచ్చినటువంటి టైంలోనే మీరు ఆ యొక్క క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. దీనికి సంబంధించి ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళకి మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే రావాలి. నార్సెట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి యూఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ అయితే రావాలి. అదే ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 40% రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఓబీసీ వాళ్ళు అయితే 45 రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ అయితే రావాలి. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క రిజర్వేషన్ ఆధారంగా అందులో మళ్ళీ 5% మార్కులు అనేవి రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్టేజ్ 2 ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. స్టేజ్ 2లో కూడా దాదాపుగా ఇలానే ఉంటుందన్నమాట. ముందుగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారిగా ఒక పోస్ట్కి 5 చొప్పున స్టేజ్ 2కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ స్టేజ్ 2లో మనం చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ లాగానే దాదాపు సేమ్ అయితే ఉంటుంది. ఏంటి అంటే మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులకు ఉంటాయి. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. 90 నిమిషాల సమయం అయితే ఉంటుంది. మొత్తం 5 సెక్షన్స్ ఉంటాయి. 18 నిమిషాల సమయం ప్రతి సెక్షన్కి కూడా ఇస్తారు. ప్రతి సెక్షన్లో కూడా 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి డిఫరెన్స్ ఏమిటి అంటే స్టేజ్ 1లో జనరల్ నాలెడ్జ్ మరియు యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్తో పాటుగా నర్సింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తే స్టేజ్ 2లో మొత్తం నర్సింగ్ సిలబస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే రావడం అయితే జరుగుతుంది. అది కూడా క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా మొత్తం సిలబస్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక ఈ స్టేజ్ 2కి ప్రిపరేషన్ అయ్యేటువంటి క్వాలిఫై క్యాండిడేట్స్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే
పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మొత్తం క్వాలిఫై అందరినీ కూడా స్టేజ్ 2కి అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అలాగే స్టేజ్ 2లోకి తీసుకునేటప్పుడు కొన్ని టై కేసెస్ అయితే ఉంటాయి. వాటికి కొన్ని గైడ్లైన్సెస్ ప్రకారం స్టేజ్ 2కి వీళ్ళు ఈ షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక స్టేజ్ 2లో కూడా క్వాలిఫై మార్క్స్ అయితే ఉంటాయి. ఇందాక స్టేజ్ 1లో ఎలా అయితే మనకి రిజర్వేషన్ల వారీగా క్వాలిఫై మార్క్స్ ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ కూడా క్వాలిఫై మార్క్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి స్టేజ్ 2లో వచ్చినటువంటి మార్కులనే ఫైనల్ సెలక్షన్లో కన్సిడర్ చేస్తారు కనుక తప్పనిసరిగా ఫైనల్ సెలక్షన్లో దీనికి సంబంధించి మంచి మార్కులు అయితే వచ్చిన వారే ఉద్యోగం పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. సిలబస్కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి. అలాగే మనం చూసుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ లిస్ట్ మరియు ఎలొకేషన్ ఆఫ్ సీట్స్ ఎలా చేస్తారనేది కూడా నోటిఫికేషన్లోనే వీళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా అప్లికేషన్ ఫిల్ చేసే అభ్యర్థులకు ఇచ్చారు. కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఇప్పుడు అనౌన్స్ అయితే చేయలేదు, తర్వాత అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 14 ఎయిమ్స్ అనేవి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి నార్సెట్ 6లో. అవి ఏమిటి అంటే ఎయిమ్స్ బఠిండా, ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ బిలాస్పూర్, ఎయిమ్స్ డియోగర్, ఎయిమ్స్ గోరఖ్పూర్, ఎయిమ్స్ గౌహతి, ఎయిమ్స్ కళ్యాణి, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ నాగపూర్, ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎయిమ్స్ పాట్నా, ఎయిమ్స్ రాయ్బరేలీ, ఎయిమ్స్ రాయ్పూర్, ఎయిమ్స్ విజయ్పూర్ అనేవి పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి అడ్రస్తో పాటుగా వెబ్సైట్ లింక్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మనకి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ నాటికి కొన్ని పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని అదర్ హాస్పిటల్స్ లేదా అదర్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్లు ఇందులో యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పారు. కాబట్టి వేకెన్సీస్ అనేవి ఆ తర్వాత అనౌన్స్ అయితే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడమే జరిగింది. అలాగే ఇక్కడ మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2019 జూలై 27వ తేదీన జరిగినటువంటి సిఐబి మీటింగ్లో 4th మీటింగ్లో 80% వేకెన్సీస్ అనేవి అంటే 80% సీట్స్ అనేవి ఫిమేల్ క్యాండిడేట్స్కి, 20% సీట్స్ అనేవి ఈ మేల్ క్యాండిడేట్స్కి పార్టిసిపేటింగ్ ఎయిమ్స్లో ఉంటాయని చెప్తున్నారు. అంటే మొత్తం పోస్టుల్లో కానీ లేదా ఎయిమ్స్ల వారీగా కానీ చూసుకున్నట్లయితే ఎయిమ్స్ ఏదైనా ఒక ఎయిమ్స్ తీసుకున్నట్లయితే అందులో 20% పోస్టులు అనేవి మేల్స్కుంటే 80% సీట్స్ అనేవి లేదా పోస్టులు అనేవి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉంటాయని చెప్పడం అయితే జరిగింది. ఇది ఎయిమ్స్ నార్సెట్ 6కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియజేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివి అర్హత ఆసక్తి ఉన్నట్లయితే త్వరగా అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వివరాలు అయితే తెలుసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూసిన తర్వాత ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. ఎంతోమంది నర్సింగ్ ఆఫీసర్స్ అభ్యర్థులు అంటే నర్సింగ్ ఉద్యోగం కోసం ఎదురు చూసే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే తెలియజేస్తాను. తర్వాత వేకెన్సీస్ యొక్క లిస్ట్ కూడా వస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన ఛానల్లో మీకు నేను అప్లోడ్ చేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.